హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పేరెంట్స్ ప్రజెంట్ అంటే జెన్జీ కిడ్స్ అని మనం ముద్దుగా పిలుచుకుంటున్నాం కదా, వీళ్ళతో ఏ విధంగా పేరెంట్స్ ఉండాలి, వాళ్ళతో ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో కొంచెం అడల్ట్ వర్డ్స్ అంటే కొంచెం బూతులనే చెప్పొచ్చు, ఇంకా పచ్చిగా అవి కూడా ఉంటాయి. ఎవరైనా మేము వినడానికి రెడీగా లేమనే వాళ్ళు ఈ వీడియోని ఇక్కడితో స్కిప్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ చాలా తెలివైన వాళ్ళు. మీ పిల్లోడికి మార్కులు తక్కువ వస్తున్నాయి, వీడు తింగరోడు అని మాత్రం అనుకోకండి. అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ కూడా తెలివైన వాళ్ళే. వాడికి తెలివి ఎక్కువే, అల్లరి ఎక్కువే, కోపం ఎక్కువే, అన్నీ ఎక్కువే. అన్నీ కూడా ఆ ఎక్స్ట్రీమ్ పాయింట్లో ఉంటున్నాయి వాళ్ళకి. మనం వాళ్ళని ఏ విధంగా మౌల్డ్ చేస్తాం, ఏ విధంగా వాళ్ళని ట్రిగ్గర్ చేసి ఒక మంచి వేలో మనం పెట్టగలుగుతున్నాం అనే దాని మీదే ఉంటుంది. సో ఇందులో ప్రధానంగా పాత్ర పోషించవలసింది ముందుగా తల్లిదండ్రులు, ఆ తర్వాత స్కూల్లో విద్య నేర్పించే గురువులు. నేను 1 ఇయర్కి పైన తాపేశ్వరం హై స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఉన్న అనుభవం, నేను పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి నేను నేర్చుకున్న విషయాలు, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళ యొక్క మెంటాలిటీ, ఆ మాటలు బట్టి నేను కొంచెం తెలుసుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్దాం అనుకుంటున్నాను. ముందుగా మనం చిన్నప్పుడు 3 కోతులు చూపిస్తారు: చెడు చూడకు, చెడు అనకు, చెడు వినకు అని. సేమ్ ఇంకొకటి కూడా మనం చెప్పాలి వాళ్ళకి, ఏది చెడు అని చెప్పాలి. అంటే చెడు చూడొద్దన్నాం, చెడు వినొద్దన్నాం, చెడు మాట్లాడొద్దన్నాం. అసలు మంచి ఏంటి, చెడు ఏంటి అని తెలిస్తేనే కదా అది చెడు మాట్లాడాలా, అది మాట్లాడకూడదా అని తెలిసేది. సో ఈ 3 పాయింట్లతో పాటు చెడు అంటే ఏంటో కూడా మనం వాళ్ళకి చెప్పాలి. మనం వాట్ ఈజ్ గుడ్ ఆర్ వాట్ ఈజ్ బ్యాడ్ అనేది వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఏంటంటే ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఏదైనా ఒక మంచి వాళ్ళకి ఒక సెన్సిటివ్ పాయింట్ కానీ, వాళ్ళని నవ్వించే పాయింట్ కానీ, వాళ్ళకి ఇన్స్టెంట్ హ్యాపీనెస్ వచ్చే పాయింట్ కానీ ఏదైనా రాగానే దానికి ఇమీడియట్గా అట్రాక్ట్ అయిపోతారు. సో మనం ఖచ్చితంగా ముందు పేరెంట్స్గా వాళ్ళకి ఏది చెడు అనేది చెప్పాలి. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు సెక్స్ అనే వర్డ్ ఉంది. సెక్స్ అనే వర్డ్ భూత అంటే అది భూత, సెక్స్ అనే వర్డ్. సో సెక్స్ అనే వర్డ్ బూత్ కాదు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అది ఎవరితో పడితే వాళ్ళతో చేసేస్తే అది బూత్ అవుతుంది తప్ప, మీ పార్ట్నర్తో మీ పర్టికులర్గా ఒక పద్ధతిగా ఉంటే సెక్స్ అనేది తప్పు కాదు. ఇప్పుడు మనం పిల్లల దగ్గర ఆ పదం వాడడానికి, ఆ పదం వస్తే అదొక రకంగా మనం వెళ్ళిపోతాం. కానీ ఇదే సెక్స్ అనే పదం వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా ఇప్పుడు ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో సంథింగ్ ఎవరైనా పరిచయమైన వాళ్ళు కానీ ఈ పదం చెప్పారనుకోండి, వాడికి ఆ పాయింట్ అంటే పిల్లల యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మైండ్లో ఒక హ్యాపీ హార్మోన్ డోపమైన్ అని ఉంటుంది. మంచి మనం ఏదైనా మనకు నచ్చిన వాళ్ళు కానీ, లేదంటే మందు తాగినప్పుడు కానీ, ఏదైనా మనకు ఆనందం కలిగించినప్పుడు కానీ ఆ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి వాళ్ళలో ఒక హ్యాపీనెస్, ఒక ఇన్స్టెంట్ హై అనేది తీసుకొస్తుంది. సో ఇలాంటి మాటల ద్వారా కూడా, అంటే మనం చెప్పట్లేదు, బయట ఎవడో చెప్పాడు ఇది సెక్స్ అంటే ఇదిరా, ఎలా ఉంటుంది అలా ఉంటుంది, సంథింగ్ ఈ వీడియోస్ చూడొచ్చు, ఈ వీడియోస్ చూస్తే బాగుంటుంది అనేది చెప్పాడు. వాడు దానికి అట్రాక్ట్ అవుతాడు. వాడు ఇంకా పిల్లవాడు, వాడికి ఏంటంటే ఇప్పుడు మన ఏజ్ వాళ్ళకి ఒక ₹1,00,00,000 కావాలంటే మనం వద్దంటామా? ఖచ్చితంగా మనం అది తీసుకుంటాం. అదేవిధంగా ఆ పిల్లాడికి, ఆ ఏజ్లో ఉన్నవాడికి ఆ పర్టికులర్ టాపిక్ అనేది ఒక ₹1,00,00,000 లాంటిది. వాడికి ఒక హై ఇస్తుంది, ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. సో దానికి వాడి అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు వాడితో ఫ్రెండ్లీగా ఉండండి, ఓపెన్గా ఉండండి. అంటే పిల్లలతో బూతులు మాట్లాడేసి విచ్చలవిడిగా ఈ టైప్లో ఉండమని కాదు, ఫ్రెండ్లీగా ఉండండి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక అమ్మాయి కానీ, ఒక అబ్బాయి కానీ, ఒక టీనేజ్లో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాడు చెప్పుకోలేనివన్నీ కూడా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువగా ఓపెన్గా చెప్పుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు వాడికి ఏదో ఒక చిన్న పర్సనల్ ప్రాబ్లం వచ్చింది, ఇంట్లో వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి చెప్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారో, కోపడతారా, తిడతారా అనేసి ఒక భయం ఉంటుంది. అదే ఫ్రెండ్ అయితే పర్లేదురా మామ, నీకు నేను ఉన్నాను అనేసి ఒక భుజం మీద చేసి వాడికి ఒక మంచి మోరల్ సపోర్ట్ ఇస్తాడు. ఇది కోరుకుంటారు పిల్లలు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఒక 13 to 18 మధ్యలో ఉన్న టీనేజ్ అమ్మాయి ఆర్ అబ్బాయిని తీసుకుందాం. వాళ్ళకి ఇంట్లో సరైన లవ్ అనేది దొరకలేదనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఆ లవ్ని బయట వాళ్ళ నుండి వెతుక్కుంటారు. ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ కూడా 18 బిలో వాళ్ళకే లవ్ అంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, న్యూస్ చూస్తున్నాం, మన చుట్టుపక్కల చూస్తున్నాం. ఈ లవ్ అంటే వాళ్ళకి తెలియని వయసులోనే వాళ్ళు రిలేషన్షిప్, సంథింగ్ ఈ ఆటో కొటేషన్లు ఇవన్నీ పెట్టేసుకొని అయిపోతున్నారు. సో దీనికి ఫస్ట్ అంటే నేను అనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఇంట్లో వాళ్ళకి సరైన లవ్ దొరకట్లేదు, ఆ లవ్ని బయట వాళ్ళ నుండి వెతుక్కుంటున్నారు. ఇప్పుడు బయట పర్సన్స్ ఎలా మాట్లాడతారు,
సమ్ ఏదో ఒక బయట ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఫ్లర్ట్ చేద్దామని అనుకున్నాడు. నాన్న బుజ్జి, బంగారం, అమ్మ కన్నా తిన్నావా, ఇంకో చాక్లెట్ తిను. ఇంకా ఈ రకమైన కేరింగ్నెస్, ఓవర్ కేరింగ్ అంటారు కదా, అంటే ఏంటి తినలేదా అంటే బాబు ఇంకేంటి ఇంకా తినలేదా, ఏమైంది, ఏడుస్తున్నావా బంగారం బుజ్జి, ఇంకా ఇంత అనేటప్పటికీ ఈ బాబు నేనంటే పలానా వీడికి ఎంత ఇష్టమేమో, ఇంత ఇదేనేమో లవ్వు అనే స్వభావం వాళ్ళు అనుకుంటారు. సో మీరు ఇంట్లో లవ్ అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, అసలు ఒరిజినల్ ప్రేమ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరు ఇంట్లో చెప్తే వాళ్ళు ఖచ్చితంగా బయట వాళ్ళకి అట్రాక్ట్ అవ్వకుండా అయితే ఉంటారు. నేను టీచింగ్లో నేను వాళ్ళకి చెప్పే లెసన్స్తో పాటు పిల్లల నుంచి కూడా నేను చాలా నేర్చుకుంటూ ఉంటాను. వాళ్ళు అసలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో ఫ్రెండ్స్ మధ్య నేను చాలా అంటే ఫ్రెండ్లీగానే ఉంటాను పిల్లలతో. ఎందుకంటే ఒక టీచర్గా చెప్పిన దానికన్నా ఎక్కువ మనకి ఒక ఫ్రెండ్ పక్కన కూర్చొని ఒక లెసన్ చెప్తే ఆ ఫ్రెండ్ చెప్పిందే బాగా మనకి మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. అదేవిధంగా నేను కూడా ఒక ఫ్రెండ్ లాగానే ఉంటూ వాళ్ళకి ఆ లెసన్ అనేది టీచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ప్రయత్నంలో వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, అరే వీళ్ళు ఇంటి దగ్గర ఈ సిచ్యువేషన్ వల్ల వీళ్ళు బయట వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి ఈ విధంగా బ్యాడ్ వేలో వెళ్తున్నారేమో అని అనిపించింది. సో పిల్లలు ఎక్కువగా ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. అంటే ఫ్రెండ్లీగా ఉండడం అంటే వాడు ఫోన్ అడిగితే ఫోన్ ఏమడిగితే అవి ఇచ్చేసి వాడిని బాగా గారాబం చేసామని కాదు. ఇప్పుడు మీ అబ్బాయో అమ్మాయో ఫోన్ అడిగింది ఇవ్వలేదు మీరు, ఇవ్వలేనప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నేను అడిగింది ఇవ్వలేదు, నేనంటే అమ్మకి నాన్నకి ఇష్టం లేదు, నన్ను ఇలాగ హింసించేస్తున్నారు, ఇంత బాధ పెట్టేస్తున్నారు అనేసి అయిపోతాడు. సో ఆ ఫోన్ అడిగితే ఇవ్వండి, కానీ ఆడు ఫోన్లో ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ విషయాల మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. అంటే ఫ్రీడమ్ ఇవ్వండి, బట్ ఆ ఫ్రీడమ్ అనేది మీ కనుసన్నల్లో ఉండే విధంగా చూసుకోండి. అప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం రాదు కూడా. వాళ్ళకి కావాల్సింది దొరుకుతుంది, మీరు కూడా ఖచ్చితంగా మానిటర్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి ఒరిజినల్ ప్రేమ, ఒరిజినల్ లవ్ అంటే ఏంటో మీరు ఇంట్లోనే చూపించండి. ఇప్పుడు ఒక యాపిల్ ఇయర్బడ్స్ వాడే వ్యక్తికి ఒక 500 రూపాయలు డమ్మీ ఇయర్ ఫోన్స్ ఇస్తే వాడు వాడతాడా? వాడు. ఎందుకంటే ఆ యాపిల్ కంపెనీ క్వాలిటీకి, ఆ సౌండ్ సిస్టమ్కి ఆ వ్యక్తి అలవాటు పడి ఉంటాడు. సో అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఇంట్లో ప్యూర్ లవ్, ఆ కేరింగ్, ఇప్పుడు బయట వాళ్ళు వెతుక్కుంటారు కదా, బయట వాళ్ళ నుంచి ఏ విధంగా అయితే మాట్లాడాలని, ఏ విధంగా కేర్ చూపించాలి అనేసి, సో ఆ లవ్ అండ్ కేర్ అనేది మీరు ఇంట్లోనే చూపించినప్పుడు ఖచ్చితంగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ బయట వాళ్ళపై అట్రాక్ట్ అవ్వరు. సో ఖచ్చితంగా మీరు ఒరిజినల్ లవ్, ఒరిజినల్ ప్రేమ అనేది ఇంట్లోనే చూపించినట్లయితే ఖచ్చితంగా బయట అట్రాక్షన్స్ అనేవి ఉండవు. అదేవిధంగా సిగరెట్లకి ముందుకు అలవాటు పడిపోయే అబ్బాయిలు కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు హ్యాపీనెస్ కోసం వాటి వైపు వెళ్తూ ఉంటారు. సో ఒరిజినల్ హ్యాపీనెస్ అంటే ఏంటి, నువ్వు పద్ధతిగా ఇలా ఉంటే ఫ్యూచర్లో నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు అనే ఒక డ్రీమ్, ఆ యొక్క యాంబిషన్ అనేది వాళ్ళకి మనం మాటల ద్వారా కలిగించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వింటారు. అందరూ కూడా పిల్లలు చాలా మంచివాళ్ళు. మనం వాళ్ళని ఏ విధంగా మౌల్డ్ చేస్తున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి, చక్కగా ఈ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయండి. బాయ్.